టీవీకే అధినేత నటుడు విజయ్ పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కరూర్ సభ ఏర్పాట్లు ఎవరు చేశారు, భద్రతా చర్యలపై ముందస్తు సమాచారం ఉందా, సభాస్థలికి ఎందుకు ఆలస్యంగా వచ్చారు వంటి కీలక ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుసి ఆనంద్, ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున సహా పలువురు ముఖ్య నేతలను విచారించింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విజయ్ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ కేసులో జనవరి 12న దాదాపు 6 గంటల పాటు విజయ్ని విచారించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ ఘటనలో బాధ్యులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ వేగం పెంచింది. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో విజయ్ ప్రచార సభ నిర్వహించగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ పలువురు టీవీకే నేతలను విచారించింది. టీవీకే అధినేత నటుడు విజయ్పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కరూర్ సభ ఏర్పాట్లు ఎవరు చూశారు, భద్రతా చర్యలపై ముందస్తు సమాచారం ఉందా, సభాస్థలికి ఎందుకు ఆలస్యంగా వచ్చారు వంటి కీలక ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుసి ఆనంద్, ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున సహా పలువురు ముఖ్య నేతలను విచారించింది. వాళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విజయ్ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ కేసులో జనవరి 12న దాదాపు 6 గంటల పాటు విజయ్ని విచారించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ ఘటనలో బాధ్యులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ వేగం పెంచింది. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో విజయ్ ప్రచార సభ నిర్వహించగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ పలువురు టీవీకే నేతలను విచారించింది.